మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన దేశము. యేసయ్యా నీ ఘననామము మారు మ్రోగెను ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము మారు మ్రోగెను ప్రతినిత్యము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా మనసునా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించినటువంటి ప్రకటనలన్నింటిలో కూడా పాలు పొందండి. బైబిల్ చదువుకుందాం, బైబిల్ చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. అపోస్తలులు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మల చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెలికింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఆ రీతిగా మా ప్రభువా, చదవబడినటువంటి లేఖనం మీ హస్తములకు అప్పగిస్తున్నామయ్యా. మీ పక్షాన నిలిచినటువంటి దీనదాసునైన నన్ను మరుగుపరచండి. నా జ్ఞానము లౌకిక జ్ఞానం, పుస్తక జ్ఞానము, ఇహలోక సంబంధమైన ఏ జ్ఞానమైనా మీ దృష్టికి వెర్రితనము గనక నన్ను మరుగుపరిచి పర సంబంధమైన జ్ఞానము చేత నింపి, ఇదినా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మా హృదయాలు వాక్యము చేత నింపబడి వాక్యానందముతో ఆదరించబడి తిరిగి వెళ్ళినట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగము, ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే, నీ విశ్వాసము ఏ రకమైన విశ్వాసం, ఏ రకమైన విశ్వాసం నీది. నీవే రకం విశ్వాసం అనేది కాదు వాక్యం. మనం ఏ రకమైన విశ్వాసం అనేది కాదు, మన విశ్వాసము ఏ కోవకు చెందింది, ఏ కేటగిరీకి చెందింది. అంటే ఎన్ని కేటగిరీలు ఎన్ని కోవలు ఉన్నాయండి అనుకోవచ్చు మనం. ఉన్నాయి, బైబిల్లో చూద్దాం. ఇందులో నీ విశ్వాసము ఏ కోమకు చెందింది,
దానిని ఏ విధంగా ఉంటే అలాగ మనల్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక స్థలంలో కూర్చొని ఉంటే శిష్యులు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. ఎవరైనా ఒక ప్రశ్న అడిగారంటే దానికి ముందేదో జరిగింది. ఆ జరిగినటువంటి విషయం ఏమిటి? ఎందుకు శిష్యులు యేసు ప్రభు వారి వద్దకు వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించు, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, మా విశ్వాసంలో మేము ఇంకా కొలతకు మించి పెరగాలి అని అనుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే యేసు ప్రభు వారు అప్పటికే వారిని గద్దించాడు. వారు విశ్వాసంలో వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రభు వారిని గద్దించాడు గనక ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినాక ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు సీక్రెట్గా అడుగుతున్నారు, బోధకుడా మమ్మల్ని కొంచెం మా విశ్వాసాన్ని పెంపొందించయ్యా, మా విశ్వాసమును వృద్ధి పొందించు అని ప్రభువుని అడుగుతున్నారు. నేను బాగా ఎదిగి స్వార్థ సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత నాన్నగారు ఉదయం కుటుంబ ప్రార్థన పెట్టేటప్పుడు అందరం కుటుంబ ప్రార్థనలో ఉండే సమయంలో కనీసం వారంలో ఒక్కసారైనా ఒక పాట పాడుతూ ఉండేవాడు. ఏమిటి ఆ పాట అంటే, విశ్వాసములో బలహీనుడాను నీ శక్తి నెరుగాకున్నాను, విశ్వాసములో బలహీనుడాను నీ శక్తి నెరుగాకున్నాను, బలపరచు నీదో బిడ్డాను నీ సాక్షిగా బ్రతికెదను, బలపరచు నీదో బిడ్డాను నీ సాక్షిగా బ్రతికెదను. ఈ పాట పాడుతూ ఉంటే నేను అనుకునేవాడిని, ఏంటి నాన్న ఇంతకాలం సేవా పరిచర్య చేశాడు. చాలామంది చెబుతూ ఉంటారు, మీ నాన్నగారు నడిచి వస్తూ ఉంటే దెయ్యాలు పడిపోయాయి. లోక సంబంధమైన అలవాటుల్లో మునిగిపోతున్నటువంటి వారు కూడా పాస్టర్ గారు ఆ మార్గాన రావడం చూసి వారు పక్కకు వెళ్ళిపోతారు. అంతగా దేవునిలో వాడబడ్డాడు, విశ్వాసంలో స్థిరమైనటువంటి వాడు, అనేక వందల మంది రక్షణ అనుభవానికి కారణమయ్యాడు, వందల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఆయన వస్తుంటేనే దురాత్మ శక్తులతో పీడించబడేవారు పడిపోతూ ఉంటారు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఇంకా నేను విశ్వాసంలో బలహీనుణ్ణి అని పాడుతున్నాడు. ఏంటని నాకు అర్థమయ్యేది కాదు. బాగానే ఉన్నాడు కదా అనుకునేవాళ్ళం. ఆ తర్వాత నా అనుభవంలోనికి వచ్చినప్పుడు అర్థమైపోయింది, విశ్వాసంలో బాగున్నాను అనుకోవడం ఎలాగూ అంటే పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, ప్రసంగం చేస్తే, పాపం లేకుండా ఉంటే ఇందులో విశ్వాసంలో బాగా పెరిగిపోతున్నాం అనుకుంటాం. విశ్వాసంలో బాగా అభివృద్ధి కలగడం, విశ్వాసంలో స్థిరపడడం అంటే ఇంత మాత్రము కాదు అని తెలుసుకున్నా. ఎప్పుడు అది తెలుసుకునే సమయానికి చాలా వయసు గతించిపోయింది. ఇది నా చాలామంది అనుకుంటారు, రోజు బైబిల్ చదవడం, రోజు ప్రార్థన చేయడం, రోజు పాటలు పాడడం, రోజు గుడికి వెళ్ళడం, ఇంతవరకు ఉంటే విశ్వాసము అనుకుంటారు. ఈ విశ్వాసంలో ఇదొక పార్ట్ అంతే. కానీ లోతైన అనుభవంలోనికి రావాలి. విశ్వాసము పైపైనే పెరగడం వేరు. ఈ విశ్వాసం అంతా నువ్వు క్షేమంగా ఉన్నంత కాలం పనికి వచ్చే విశ్వాసం ఇది. ఈ భక్తి అంతా నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు పనికి వచ్చే విశ్వాసం భక్తి.
బాగా భక్తిపరులుగా ఉన్నట్టుగా ఉంటాం. ఇది ఎప్పటి వరకు అంటే నీ కుటుంబంలో ఒక బలమైన శోధన రావాలి, అప్పుడు బయటపడిద్ది నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో. నీ శరీరంలో భయంకరమైన అనారోగ్యం రావాలి, అప్పుడు బయటపడిద్ది మన విశ్వాసము, మన భక్తి. మనకు భయంకరమైన శోధన వచ్చినా, శరీరంలో అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో భయంకరమైన విపత్తులు సంభవించినా కదలక నిలబడతావే, అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. అదే సమయాల్లోనే చాలా పాటలండి, నేను అందుకే చెప్తాను, నేను 75% నా జీవితంలో నా విశ్వాసాన్ని బలపరిచింది పాటలు పాడుకుంటూ నేను దేవునిలో స్థిరపడతా. అదే సమయంలో పాడేవాళ్ళు నాన్నోళ్ళు, అక్క వాళ్ళంతా కలిసి పాడుతూ ఉండేవాళ్ళు. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహము వలే, కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన కష్టములెన్నో కలుగుచుండినా, నిష్ఠురములు ఎన్నెన్నో వచ్చినా, కష్టములెన్నో కలుగుచుండినా, నిష్ఠురములు ఎన్నెన్నో వచ్చినా, దుష్ట జనములపై దుమికి తరిమినా, దుష్ట జనములపై దుమికి తరిమినా, కష్ట మనుషులు నీ మీదికి వచ్చినా, కష్ట మనుషులు నీ మీదికి వచ్చినా, కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకి, యేసయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీకింకాలే. దేవుని స్తోత్రం. విశ్వాసంలో మేము బలహీనులు, మాకు విశ్వాసంలో అభివృద్ధి కావాలని శిష్యులు అడిగినట్లుగా నాన్న ప్రతిదినము ప్రార్థన చేస్తూ విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధి కలిగించు అని పాడుతూ ఉండేవాడు. అదే సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, మేము విశ్వాసంలో స్థిరపడడానికి ఇదిగో ఇలాంటి పాటలు పాడుతూ మమ్మల్ని ఉజ్జీవింపజేసి ఉత్తేజపరిచేవాళ్ళు. కష్టాలు ఎన్నో వస్తాయి, దుష్ట మనుషులని మీదకు దుమికి వస్తారు, భ్రష్ట మనుషులు నీ చుట్టూ ముడతారు, అయినా యేసయ్యా నీ చెంతనుండగా అని పాడుతూ ఉంటే, ఆ పాడే సమయంలో ఒక్కొక్కరిని చూస్తూ పాడేవాళ్ళు. ఇప్పుడు నేను చూశాను అనుకో, ఏం భాష మాకెళ్ళి చూస్తున్నాడు అనుకుంటారు, అందుకే నేను ఎటో చోట్ల అటే చూస్తున్నా పైకి. ఒక్కొక్కరితో మాతో గుర్చి చెప్పినట్లుగా ఉండేది. విశ్వాసి నీలో నీవే విమర్శ చేసుకొనుమా, విశ్వాస పూరిత హృదయ ముందేనో లేదో నీలో అని మాకెళ్ళి చూస్తుంటే మాకు గుచ్చుకుంటా ఉంటుంది. సేవ చేయుచుంటి నటంచు సంతసించుచుంటివేమో. ఈ పాట పాడతా నాన్న కానీ గూడూరు మోషే గారు కానీ పాట పాడతా మేము ఇక్కడే కూర్చున్నాం వాళ్ళం ఈ సైడ్లో. ఇక వాళ్ళ చూపు ఎప్పుడు మా మీదే ఉండేది, మాకెళ్ళే చూస్తూ ఉండేది. కొంత బాధపడినా బాగుపడ్డది మేమే. దేవునికి స్తోత్రం. వారి ప్రసంగానికి బాధపడ్డాం, కానీ బాగుపడ్డదే మేమే. వారు మమ్మల్ని బాధ పెట్టారు, బాధపడ్డాము. వారు ఎందుకు మమ్మల్ని బాధ పెట్టారో, మేమెందుకు బాధపడ్డాము, తర్వాత అర్థమైంది మేము బాగుపడ్డాక. కాబట్టి ప్రతి పాట, ప్రతి వచనం
మాకే బోధిస్తూ ఉండేవారు. శిష్యులు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు, బోధకుడా మా విశ్వాసమును అభివృద్ధి పరిచయ్యా. ఎందుకు అడిగారు అంటే విశ్వాసములో వీరు కొదువులో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, అందువలన ఇప్పుడు అడిగారు. దానికి ముందు ప్రభు వారిని ఎందుకు గద్దించాడో కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఒకానొక దినమున యేసు ప్రభు వారు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని రాత్రంతా అక్కడ ప్రార్థనలో ఉండి ఉదయం వస్తూ ఉన్నాడు. కొండ దిగి వస్తూ ఉంటే ఆ కొండ కింద అంత అలజడగా ఉంది. యేసు ప్రభు మధ్యకి వచ్చిన తర్వాత శిష్యుని అడుగుతున్నాడు, ఏంటి అక్కడ గొడవ ఏంటో అల్లరల్లరగా ఉంది అంటే, ఇంతలో ఆ జనంలో నుంచి ఒక అతను, అదిగో ప్రభు వారు వచ్చాడని గబగబ ఎక్కుకుండా అతని దగ్గర యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు కొండ దిగాడు, ఇతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా, ఏంటి అల్లరేంటి, గొడవ ఏంటి? కొన్ని సందర్భాల్లో మీరు కూడా అంటారు కదా, పిల్లల్ని దబా బాది నేను ఒక్క క్షణం లేకపోతే చాలు ఇల్లంతా రోత చేసి పెట్టారని పిల్లల్ని కొడతారు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఏం చేస్తారా, ఇల్లంతా రోత చేస్తారు, అల్లరి ఈ బడైన వాడితో కొట్టుకుంటారు, వీడితో కొట్టుకుంటారు. యేసుప్రభు అడిగారు, ఏంటి గొడవ ఏంటి, అల్లరేంటి అంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా 9వ అధ్యాయంలో చెప్తాడు, అయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నా లేక పుట్టాడు ఒక కుమారుడు, వాడు యుక్త వయసులోనికి వచ్చాడయ్యా, వాడు యుక్త వయసులోనికి వచ్చాడు, నేనేమో వృద్ధాప్యంలోనికి వచ్చా. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఒక దెయ్యము వాణిని పట్టింది, ఒక దెయ్యము నా కుమారునిలో ఉంది. ఆ దెయ్యము వాడిలో బయలుపడినప్పుడల్లా, దెయ్యం ఎప్పుడు లోపలే ఉంటుంది, మనుషుల్లో దెయ్యం దాగుంటుంది, ఎప్పుడు ఉంటుంది. అన్ని రకాల స్వభావాలు కలిగిన దెయ్యం అది. ఏ స్వభావం బయటపడిద్దో అప్పుడే ఆ దెయ్యం బయటకు వచ్చింది అనుకుంటాం. ఇతను అంటున్నాడు, అది ఆ దెయ్యము వాడిలోనికి వచ్చినప్పుడల్లా ఏం చేస్తుందంట, ఆ పిల్లోడిని నోటంటి నురుజుగా అరుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకులాడుతూ వాడు విలవిలలాడి పడిపోతాడయ్యా. ఎంత కాలము నుండే వాడు అలా బాధపడుతున్నాడు. ఈరోజు మీరు వచ్చారని, మీరున్నారని మీ దగ్గరికే తీసుకొచ్చాను ఆ కుమారుణ్ణి, మీరు లేరు, సరే ఇంత దూరం వచ్చాం కదా అని నా కుమారుని బాగు చేయమని మీ శిష్యుల దగ్గరికి వచ్చాం. నీ శిష్యుల దగ్గరకు తీసుకొస్తే వారి వలన కాలేదయ్యా, వారి వలన కాలా, ఏమైనా నీ వలన అయితే. యేసు ప్రభు వారికి బాధ కలిగించిన మాట అది. నీ వలన అయితే, వారి వలన కాల, నీ వలన అయితే నా బిడ్డను బాగు చేయి. యేసు ప్రభు వారిని కూడా విశ్వసించలేని స్థితిలోనికి తీసుకొచ్చారు శిష్యులు. కొంతమంది కుటుంబానికి గౌరవం పోవడానికి ఆ కుటుంబంలో పిల్లలే, భర్త గౌరవం పోగొట్టడానికి భార్యే కారణం, భర్తకి గౌరవం రావడానికి భార్యే కారణం, పిల్లలు మంచి పొజిషన్లో ఎదగడానికి తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఆ కుటుంబం క్షేమంగా ఉంది అంటే ఆ కుటుంబంలో వారంతా క్రమ పద్ధతిలో ఉన్నారు. కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారణం వీళ్ళే. ఇప్పుడు యేసు ప్రభు వారి మీద కూడా నమ్మకం పోయేటట్లు చేసింది ఎవరో, శిష్యులు. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమస్తమైన దెయ్యముల మీద, రోగులను స్వస్థపరిచే వరమును, దెయ్యములను పీడించబడిన వారిని బాగు చేసే వరమును వారికి అనుగ్రహించి అభిషేకించి అధికారం ఇచ్చి పంపించాడు. వారిని అన్ని గ్రామములకు పంపించాడు. వెళ్ళండి, దెయ్యములు మీకు లోబడతాయి, అద్భుతములు చేస్తారు, మీరు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు అని అధికారం ఇచ్చి అభిషేకించి పంపించాడు వారిని. వీరు కూడా వెళ్ళి అన్ని అద్భుతముల కార్యాలు చేసి తిరిగి వచ్చి యేసు ప్రభుకు చెప్పాడు, బోధకుడా అసలు మమ్మల్ని మేము చూసుకుంటే మాకు ఎంత ఆశ్చర్యం వేసిందయ్యా,
మమ్మల్ని మేము చూసుకుంటే అంత ఆశ్చర్యం వేసింది అన్నాడు. ఎందుకు అంటే, ఏంటి ప్రభు అసలు నీ నామమును ఉచ్చరిస్తే చాలు దెయ్యాలు పడిపోతున్నాయి. కుంటి వారికి నడకనిచ్చాం, గుడ్డి వారికి చూపునిచ్చాం, మోగవారు మాట్లాడుతున్నారు. ఎంత మాత్రమే కాదు ప్రభువా, ఇంకొక ఆయన వచ్చి పేతురు గారు వచ్చి, నేనైతే చనిపోయిన వ్యక్తిని కూడా లేపా అన్నాడు. ఇన్ని గొప్పలు చెప్పారు. ఇవన్నీ ఎవరి నామంలో జరిగినాయి? మీ నామంలో ఏమైనా జరుగుతాయా? సరే, నా నామంలో ఏమైనా జరుగుతాయా? జరుగుతాయి ఎప్పుడైనా? ఏమి జరగవు. నీ నామం అంటే ఏంటి? అటు పెట్టుకునే కాదు. నామం అంటే పేరు. నీ పేరు మీద ఏమైనా సరే ఒక అద్భుతం చేయగలవా? నా పేరు మీద నేను ఏమైనా అద్భుతాలు చేయగలమా? ఏమీ చేయలేము. ఏమి చేయకపోయినా మన పేరు బయటికి రావాలనుకుంటాం. మనం చేసేది ఏముండదు, ఏం చెయ్యం, కానీ మన పేరు రావాలి. మన పేరు రావాలి. ఎవరైనా ఎక్కడన్నా ఏదన్నా ఇస్తున్నారనుకో, నీయేగా బాబు ఇచ్చుకో అంటామా మనం? ఉండి నేను కూడా పట్టుకుంటా అంటాం. అంటే ఏంటి? మనం కూడా ఇచ్చినట్టు ఉండాలి, మన పేరు కూడా బయటికి రావాలని. వీళ్ళు చెప్తున్నారు, నీ నామమున నీ పేరున ఇన్ని అద్భుతాలు చేశాం ప్రభువా అంటే, ప్రభు అన్నాడు, వారి హృదయాలను చూశాడు. ఇంత ఉప్పొంగిపోతున్నారేంటయ్యా? ఇంతగా మీరు ఉప్పొంగిపోతున్నారు. మీరు చేసిన కార్యాలు కాదవి, అయినా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. సరే, మంచిది. దెయ్యములు మీకు లోబడుతున్నాయి అన్న విషయంలో మీరు సంతోషపడక, అసలు మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఆకాశములో మెరిసినట్లుగా సాతానుడు పడిపోవటం నేను చూస్తున్నా. ఆ పడిపోయినటువంటి సాతానుడు రేపు నీ దగ్గరికి కూడా రావచ్చు, నీ జీవితాన్ని పాడు చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను బాగున్నా, పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, నాలో లోపం లేదు, నాలో పాపం లేదు అనుకుంటున్నావా? ఆ పడిపోయిన మెరుపులాగా ఉన్న సాతానుడు నీ దాకా వచ్చి నిన్ను కూడా శోధిస్తాడు. కనుక మీ విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోండి అన్నాడు. రండి అని మరలా కొండకు తీసుకెళ్ళాడు ప్రార్థన చేద్దామని. ఇప్పుడు అడుగుతున్నారు, ప్రభువా ఎందుకు చేయలేకపోయాం మేము ఈ కార్యాన్ని? ఇంత అధికారం ఇచ్చి పంపిస్తే అధికార దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది. ప్రతి చిన్న విషయంలో కూడా యేసు ప్రభు నామమును ఉచ్చరించి మనం చేయవలసిన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు, స్వస్థత కార్యములు మనం బయటకు ప్రదర్శించవలసిన పని లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మనల్ని మనం చూపించుకోవడం కోసం కొంతమంది ఏమంటారు, టచ్ అంటారు. కొంతమంది కాలుతో, ఒక ఆయన కాలు తిట్ట అంటున్నాడు. అసలు ఆ రోగులు వస్తే రోగుల్ని కాలుతో అంటపడిపోతున్నారు వాళ్ళు. నీ సర్వశరీరములు దేవుడు అద్భుతమే ఇచ్చాడు, మంచిదే, కానీ దేవుడు ఏ రోజు కాళ్ళతో అలాగా చేయలేదు. దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయా? మంచిది. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయా? మంచిదే. నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబాలు బాగుపడ్డాయా? మంచిదే. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది ప్రభు దగ్గరికి నడిపించబడ్డారా? మంచిది. నీ లెక్కలో ప్రభు రాస్తాడు, దాన్ని బట్టి సంతోషించు. కానీ మనకు మనమే గొప్పగా చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభు వారిని చూసి చాలా హృదయం వేదంతో వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే అప్పుడు వచ్చి, నువ్వు అడిగన్నా వాళ్ళే అనుకుంటున్నారు. ప్రభు వాళ్ళ వైపు చూశాడు, ఏంటి చెప్పండి అంటే అప్పుడు అంటున్నారు, ప్రభు మా విశ్వాసంలో కొంచెం వృద్ధి పొందించయ్యా అంటే వీళ్ళు గుర్తించారు, మేము విశ్వాసంలో బలహీనులుగా ఉన్నాం, నీ నామమే అక్కడ కార్యాలు చేసింది, కానీ మేము మాకు మేమే అనుకున్నాం, కొంచెం వృద్ధి పొందించు అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఏమన్నాడు, మీరు గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంటే అన్నారు అనుకో, మనం కొలతలు వేసుకుంటాం. నీ విశ్వాసం ఎంత ఉంది? దోసకాయ ఎంత? నీ విశ్వాసం ఎంత? బాతం ఎంత? నీ విశ్వాసం ఎంత? అబ్బో నేను గుమ్మడికాయ అంత విశ్వాసం ఉన్నానని గుండెలు బాదుకుంటాం మనం. ప్రభు అన్నాడు, మీ విశ్వాసం ఆవగింజంత ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? విశ్వాసం కలిగిన వారే అందరూ ఉన్నారు. అందరూ విశ్వాసం కలిగిన వారే.
కానీ ప్రభువు చెప్పిన అర్థం అది కాదు. నువ్వు హెచ్చించబడినప్పుడు, నీవు అన్ని విషయాల్లో నువ్వు హెచ్చించుకున్నప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, లేదా నువ్వు కష్టాల్లో కృంగిపోయినప్పుడు, నువ్వు నష్టాల్లో కూరుకుపోయినప్పుడు, శోధనలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, వీటన్నిటికంటే కూడా కొంచెం అధికముగా నీ విశ్వాసం ఎక్కువగా ఉంటే నీ వాటన్నిటినీ జయించగలవు. పాస్ మార్క్ ఎంత 10th క్లాస్లో? 35. ఈ మధ్యకాలం కరోనా పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కరోనాలో రాయకుండానే పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదు దాని గురించి. పాస్ మార్క్ ఎంత? 35 10th క్లాస్లో. నాకు అన్ని సబ్జెక్టులో బాగానే వచ్చినాయి. లెక్కలకు వచ్చేసరికి 0 తర్వాత అటుపక్క ఇటుపక్క ఏమి లేవు. అంటే పాస్ అయినట్టేనా? లెక్కల మాస్టర్ అరే కనీసం పాస్ మార్క్ అన్నా తెచ్చుకోలేదే అంటే కనీసం 35 వాళ్ళు లిమిట్ పెడితే ఇంకొక్కడన్నా ఎక్స్ట్రా తెచ్చుకుని 36 తెచ్చుకుని పాస్ అయ్యాడు కదా. ప్రభు చెబుతున్నాడు ఇప్పుడు, నువ్వు పాస్ అవ్వడానికి 35 ఒక లిమిట్. అది దానికంటే కొంచెం ఎక్కువగా నీవు శోధన జయించడానికి నీ కొంచెం విశ్వాసం, నీకున్నటువంటి శ్రమలను జయించడానికి కొంచెం విశ్వాసం, ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా కొంచెం ఎక్కువగా నీ విశ్వాసం ఉంటే నువ్వు సమస్తాన్ని జయించగలవు అన్నాడు. ప్రభువు వారిని గద్దించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో చూడండి. యేసు ప్రభు వారు ధోనిలో పై వచనం చదవడమ్మా. వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపారు. యేసు ప్రభు ధోని అమరం మీద తలవాల్చి నిద్రపోతా ఉన్నాడు. ఆయన చల్లటి గాలి ఆ నది మీద వెళతా ఉంటే అలసిపోయాడు. ఆయన రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య. ఆ ధోనిలో వెళుతున్నప్పుడే కొంచెం నిద్ర ఆయనకి. క్లారెన్స్ శాస్త్రి గారు చెబుతాడు, నేను అన్నా ఒకసారి, అన్న పగలు మీటింగ్సే నైట్ మీటింగ్సే, మరి నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటావు అంటే, ఆ బస్సులో వెళ్ళేటప్పుడే రా నేను నిద్రపోయేది అన్నాడు. బస్సులో వెళ్ళేటప్పుడే అంటే నేను 2-3 సార్లు ఫోన్ చేస్తే తీయలా. ఫోన్ తీవేంటంటే నాకు అసలు రెస్ట్ ఎక్కడ ఉంటుందో, బస్సులో వెళ్ళేటప్పుడే నిద్రపోతా, ఆ నిద్ర కూడా లేకుండా చేస్తే ఎట్లాగరా అంటాడు. అని మరి ఎలా అంటాడు, ఇంత రెస్ట్ లేకుండా పని చేస్తున్నావు, ప్రార్థన ఎప్పుడు చేస్తావని అడుగుతావా నువ్వు అన్నాడు. ప్రతి క్షణము నేను ప్రార్థనలోనే ఉంటా అన్నాడు. నేను బస్సులో వెళుతున్నా వస్తున్నా సరే, నిద్రలో కూడా నా ధ్యానం అంతా అదే, ఎక్కడ ఉన్నా అదే పనిలో ఉంటానన్నాడు. వాస్తవం అది, సేవకులుగా మా పని అదే ఉంటుంది. రాత్రుల్లో కళలు వచ్చినా సేవకులతో కూర్చొని చర్చించుకోవడం, పాటలు పాడడం ఇవే. నాకెందుకు ఈ మధ్య అంతా చచ్చిపోయినా సేవకులే కళలోకి వస్తున్నారు, వాళ్ళతో కూర్చొని నేను కూడా ఆరాధన చేస్తున్నా. అంటే కళల భావం చూస్తే ఇదివరకు చెప్పేవాడిని నేను, కళల భావాలన్నీ. చచ్చిపోయిన వాళ్ళతో కూర్చొని మనం ఉంటే మనం కూడా అక్కడికి చేరతామని కళల భావం. పర్వాలేదు అయినా అంటే నా స్థితి నాకు కళల ద్వారా చూపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు వీరు ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, ప్రభువా ధోని అలల చేత కొట్టబడుతుందయ్యా, భయంకరమైన తుఫాను, సముద్రం అల్లకొల్లం అయిపోతుంది, ఎంత ప్రయత్నిస్తున్నామో ఇందాకటి నుంచి ఈ ధోనిని నిమ్మలపరచాలని, ధోని నిమ్మలం కావట్లా, అలల చేత కొట్టబడుతుంది. అసలు ఇంత అలజడిలో నీకు ఎలా నిద్ర పడుతుంది? కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ఏందమ్మా ఇంత అల్లరి జరుగుతుంది, బట్ట నిద్రపోతాడు, మొద్దు నిద్ర అని ఉంటారు. అలిసిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా అలిసిపోతే గాఢ నిద్రలోకి వెళ్తారు. ఏమి అలిసిపోకుండా కపట నిద్రపోయే వాళ్ళు ఉంటారు చూసారా, ఎంత అల్లరి జరుగుతారు, నిద్రపోయినట్టే నటిస్తారు వాళ్ళు. కానీ అన్నీ తెలుసు. తర్వాత లేచి ఇందాక మీరు ఏమేమి అనుకున్నారు, అన్నీ నేను నిద్రపోయాను అనుకున్నారా అంటారు. మీరు
గాఢ నిద్రపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. అలసిపోయిన వారికి ఎక్కడైనా నిద్ర పట్టిద్ది. అలసిపోయారనుకోండి, ఎక్కడైనా ఇప్పుడు ఆ డివైడర్ల మీద నిద్రపోతున్నారు వాళ్ళు. పగలు ఎక్కడ వాళ్ళ కూర్చోవడానికి కూడా తావు ఉండదు. ఏ షాప్ ముందు కూర్చున్న వాళ్ళని లే అని నీళ్ళు పోసి పంపిస్తారు. రాత్రుల్లో ఆ డివైడర్ మీద నైట్ పట్టే ఎవరో ఏమంటారు కనుక ఆడ పడుకుంటే నేను వెళ్తా వస్తా చూస్తా వాళ్ళని అనుకుంటాను, ఇంత దోమలు కొడతాను, ఇంత అలజడి, ఇంత దుమ్ము, అట్ నిద్రపోతున్నారు వీళ్ళని. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇలాగనే ఉంటాం, అలసిపోయిన రీతిలో ఉంటాం. వాస్తవంగా చెప్తున్నా, తెల్లవారుజామున కొంచెం ఒకవేళ ఎక్కువసేపు నిద్రపోయాను అనుకో, ఎవరో వచ్చి పిలుస్తారు నన్ను. కొన్ని సందర్భాల్లో మా నాన్న రే చిట్టుకో అంటాడు. తుల్లిపల్లి వస్తా, పోయి గబగబ గేడి తీస్తా, ఎవరు ఉండరు. అప్పుడు అరే మా నాన్న గొంతు కదా, ఎవరో పిలిచినట్లుగా లేపుతారు. దేవుని సన్నిధానంలో మనం బలపడాలని ఆలోచన మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు వెనువెంట ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలగుదురు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు అవ్వాలనే ఆశ నీకుంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మేము ఇలాగ అయిపోతున్నామయ్యా, ధోని అల్లల జడలు అల్లాడిపోతా ఉంది, నీకు చింత లేదా అని యేసు ప్రభుని లేపుతున్నారు వారు వచ్చి. వీళ్ళు ఎంతగా విశ్వాసంలో బలహీనులు అర్థం చేసుకోండి. ఇప్పుడు ధోని మునిగిపోతే ఎవరు పోతారు? వీళ్ళు చచ్చిపోతారు. వీళ్ళు చచ్చిపోతే యేసుప్రభు ఏమన్నా పైకి లేచి గాలిలో దిగి ఇట్లా ఆడుతూ ఉంటాడా? యేసుప్రభు కూడా వాళ్ళతో పాటే మునిగిపోతాడు కదా. వీళ్ళు ఎందుకు గుర్తించాలా? అరే ప్రభు ఉన్నాడు మనకి, ప్రభు మనకున్నాడు, మనకేమీ భయం లేదు. ఆయన మునిగిపోతే మనం మునిగిపోదాం, ఆయన ఉన్నప్పుడు ఇంక మనకేం భయం అనుకోలేదు వీరు. అలాగ అనుకోవాలా? మేము మునిగిపోతాము, నీకు చింత లేదా అన్నారు. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, కలవర పడుచు ఉన్నాను, నిలవరముగా నేను ఉండలేను, నా జీవిత రేగేను పెనుగాలివానా. ఆ రోజు సముద్రములో పెనుగాలి వచ్చింది, ధోని అలల చేత కొట్టబడుతోంది. ఇది నాను చాలామంది జీవితాల్లో ఎంతకంటే పెనుగాలులు రేగుతూ ఉన్నాయి. సముద్రములే అల్లాడిపోతుంది నీ కుటుంబం, నీ జీవితం అలల వలె కొట్టబడుతూ ఉన్నాయి. నిలకడలేని స్థితిలో ఉంటున్నావు, సమాధానము లేని స్థితిలో ఉంటున్నావు. ధోని మునగక ముందే వారు ప్రభువుని లేపారు. నీ కుటుంబం విచ్ఛిన్నం కాకముందే, నీ జీవితం పాడవకముందే నువ్వు ప్రభువు పాదాలు పట్టుకో. ప్రభువా నేను నశించిపోతున్నా, నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, నా జీవితం వినాశములకు గురి అయిపోయింది, నేను మునిగిపోయే స్థితిలో ఉన్నా, ప్రభువా నా చేయి పట్టుకో, ప్రభువా మా ధోనిను నిమ్మలపరచు అని ప్రార్థన చేయాలి. ప్రభువు లేచి గాలిని గద్దించాడు. గాలిని గద్దించగా సముద్రము నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. దేవుని మాట, గాలి మీద అధికారం ఉంది ప్రభువుకి, నీళ్ళ మీద సముద్రం మీద అధికారం ఉంది ఆయనకి. దాన్ని నిరూపించాడు. వీళ్ళంతా మౌనం అయిపోయారు, ఇంకేం మాట్లాడలేకపోయారంట వాళ్ళు. అప్పుడు ప్రభువు వారితో అంటున్నాడు, ఏమన్నాడు చూడండి. అందుకు యేసు ప్రభు వారితో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? మన జీవితంలో మనం ఎలా ఉండాలి? మొదట అన్నాడు ప్రభు,
విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంత కాలము మీతో ఉంటా, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తా. మొదటి కేటగిరీ మూర్ఖ విశ్వాసం. విశ్వాసం లేని మూర్ఖతరము వారిగా ఉన్నారు. నీవు అలా ఉండవద్దు. విశ్వాసం లేకపోయినా మూర్ఖతరంగా ఉండవద్దు. యేసు ప్రభుతోనే ఉంటూనే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? అల్ప విశ్వాసులుగా ఉన్నారు. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మత్తయి సువార్త 14:29 యేసు ప్రభు వారి శిష్యుల ముందుగా దోణి మీద మీరు పదండి, నేను వస్తానన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దోణి సముద్రము మధ్యలోనికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు 4వ జామున నడిచి వస్తున్నాడు. ఆ నడిచి వస్తున్న సమయంలో వీరందరూ భయపడ్డారు. సముద్రంలో ఎంతోమంది చనిపోయారు. ఎన్నో ప్రమాదములు జరిగినాయి. చనిపోయినటువంటి వారిలో ఎవరో దెయ్యమో భూతమో వస్తుంది అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆ లోకల్ బాయ్ అనేటువంటి అబ్బాయి, వైజాగ్ అబ్బాయి, పడవల్లో చేపలు పట్టడం చూపిస్తూ ఉంటాడు. నేను కొన్ని అవి చూస్తూ ఉంటా, ఈ అరణ్యంలో పులులు వెంటబడడం ఇవన్నీ. అబ్బాయి చేపలు పట్టడం చూపిస్తూ అతను చెప్తున్నాడు, మీరు మరి తుఫాను వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి సముద్రంలో కంటే? సముద్రంలో మేము 7-8 మైళ్ళు లోపలికి వెళ్తామండి. వారం 10 రోజులు ఉంటాం, ఒక్కోసారి 15 రోజులైనా ఉంటాము అన్నాడు. ఈ అడిగి అతను అడుగుతున్నాడు, మరి ఎవరైనా ఒకవేళ చనిపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే, మా పక్కనే శవాలు కొట్టుకుపోతూ ఉంటాయండి. అందులో ఎవరో చనిపోయిన వాళ్ళు, లేకపోతే పడవలో పగిలిపోయి చనిపోయిన వారు ఆ శవాలు వెళుతూ ఉంటాయి. మొదట్లో భయపడతాం మేము, తర్వాత ఏదో ఒక రోజు మేము కూడా అలాగే పోవాల్సిన వాళ్ళమే అనుకుంటా దాని పక్క నుంచే వెళతామండి అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే వీళ్ళు భయపడ్డారు. ఎవరో చనిపోయినటువంటి వారు దెయ్యాలు అయ్యారేమోనని. యేసు ప్రభు అన్నాడు, శిష్యులారా, నేనే మీ బోధకుడిని, మీ రక్షకుడిని, మీ ప్రభువుని నేనే, ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. పేతురు ఏనపారా చూసి ప్రభువుని గుర్తించి, ప్రభువా, నేను కూడా నీలాగా నీటి మీద నడుస్తానన్నాడు. అసలు అడగటమే చాలా ఆశ్చర్యం. ఆ సముద్రం ఎంత లోతు ఉంటుందో, ఆటుపోట్లు ఏమిటో సమస్తం తెలిసినటువంటి పేతురు, నేను కూడా నీలాగనే నీటి మీద నడిచే అధికారం నాకు అన్నాడు. నువ్వు నడిచిరా అన్నాడు. దోణిలో నుండి అడుగు బయట పెట్టాడు. నీరు ఎంత గట్టిగా ఉంటుంది? ఏమైనా మంచు కొండల్లో ఉన్నారా? కాదు, సముద్రం మీద ఉన్నారు. నీటి మీద అడుగు పెట్టాడు. విశ్వాసంతో నీటి మీద అడుగు పెట్టాడు. ప్రభులాగా నేను నడుస్తానని వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో గాలి వచ్చింది. గాలిని చూసి అతను భయపడ్డాడు. చిన్న చిన్న విషయాల్లోనే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఏదైనా చిన్న శోధన రాగానే, చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే వాటికే తల్లడిల్లిపోయి బడిపోయిపోతారు. ప్రభు అంటున్నాడు, ఎందుకు మునిగిపోతున్నావు? ఎందుకు భయపడ్డావు? భయపడ్డాడు కనుక ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? మునిగిపోతూ కేకలు పెడుతున్నాడు, ప్రభువా నన్ను రక్షించని. ప్రభు ఆయన చేయి పట్టుకొని లేపి ఇప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? మొదటి విశ్వాసం గ్రూప్ ఏంటి? విశ్వాసం లేని మూర్ఖతరం. రెండోది వాళ్ళు ఎవరు? అల్ప విశ్వాసులు. కొంచెం ఇప్పుడు నేను అంటున్నాడు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుతున్నావు? ప్రతి విషయంలో ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు సందేహం? పూర్తిగా ధైర్యం ఉన్నట్టే ఉంటుంది, కానీ లోపల ఎక్కడో అవుతుందంటావా? కాదు, అయిదో కాదు అనుకుంటూ సందేహపడేవారు సందేహపడతా ఉంటారు. పాట పాడతారుగా, సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోనే వ్రేలు తాకించి చూడు,
సందేహమేలా. దేవుని కార్యాల్లో దేవుడు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉండాలి, కానీ జరిగిదో జరగదో, అవుతుందో అవ్వదో, ఏమో వెళ్తున్నానమ్మా అయితే పోయింది లేకపోతే అనుకుంటా పోయారనుకో, అది సందేహం. ఖచ్చితంగా జరిగింది ఈ పని, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఈ పని, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో వెళ్ళిపోవాలంతే. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని పేతురుని అడిగాడు. లేపి నిలబెట్టాడు, విశ్వాసంలో స్థిరపరిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఎవరైనా సరే విశ్వాసం లేని మూర్ఖతరంలాగా ఉండవద్దు, అల్ప విశ్వాసులుగా ఉండవద్దు, విశ్వాసం లేని సందేహించు వారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే, దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే విశ్వాసం లేకుండా ఎవరునూ దేవునికి ఇష్టలుగా బ్రతకరు. విశ్వాసం కలిగితేనే. అబ్రహాం గారు ఎవరికి తండ్రి అంట? ఇస్సాక్క. ఆ రోజు ఇస్సాక్కి ఇస్మాయిల్కి తండ్రే, కానీ ఈనాడు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆతిథ్యత ఏంటంటే విశ్వాసులకు తండ్రి. శరీర రీతిగా ఇస్మాయిల్ గారికి, ఇస్సాక్ గారికి ఆయన తండ్రి. ఆధ్యాత్మికంగా ఆయన మనకి తండ్రి. ఇప్పుడు కారణం ఏమిటంటే, శూన్యములో సృష్టిని చూశాడు ఆయన. శూన్యములో అసలు ఆయనకి పిల్లలు పుట్టే వయసు కాకపోయినా దేవుడు అన్నాడు, నీకు బిడ్డల్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రముల వలె విస్తరించిపోతారయ్యా, అంత పిల్లల్ని ఇస్తానంటే సరే ప్రభు అని బయలుదేరి వచ్చేసాడు. ఇదిగో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము మంచి బిల్డింగులతో నువ్వు ఆక్రమించుకుంటావు అంటే సరే ప్రభు అన్నాడు. అంటే అంత విశ్వాసం అన్నమాట ఆయనకి. అందుకని ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. మన విశ్వాసులము బలహీనంగా ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు. విశ్వాసం లేకుండా ఎవరునో దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు. కాబట్టి ఈ దినాన మన జీవితంలో మనము ఏ కేటగిరీకి చెందున్నాం? విశ్వాసం లేని మూర్ఖతరం వారిలాగా ఉన్నామా? అల్ప విశ్వాసులుగా ఉన్నామా? లేకపోతే విశ్వాసం లేకుండా సందేహిస్తూ ఉన్నామా? ఎలా ఉన్నాం? మన విశ్వాసం ఏ కేటగిరీకి చెందింది? మనల్ని మనం పరీక్షించుకుందాం. విశ్వాసం లేకుండా మాత్రం ఎవ్వరూ దేవుని చేరలేరు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు అన్నాడు 2 కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఒక అతను ఉన్నాడు, ఒక పెన్ని అని, ఒక అతని దగ్గర జేబులో 2 పెన్నులు ఉంటాయి. ఎర్ర పెన్ను ఉంటుంది, బ్లూ పెన్ను, 2 పెన్నులు ఉంటాయి. 2 పెన్నులు పెట్టుకుంటాడు. 2 పెన్నులు పెట్టుకుంటాడు. ఎక్కడికి పోయినా సరే అసలు ఇంజనీర్ చెప్పినట్టే చెబుతాడు. అన్నీ అవి చేయండి అంటాడు. సార్ కొంచెం ఫోన్ నెంబర్ చెప్పండి అంటాడు. ఆయన రాసుకో అనే లోపల పెన్ను తీసేట పట్టుకొని ఆ పుస్తకం ఉంటుంది, అది తీసుకొని ఫోన్ నెంబర్ చెప్పండి సార్ అంటాడు. ఆయన ఫోన్ నెంబర్ చెబుతున్న పక్కన కొంచెం ఫోన్ నెంబర్ రాయండి అని ఇస్తాడు. ఏముండదు ఇంకాడ, గంభీరం అన్నమాట. అంటే నటించడం, చదువుకున్న వాళ్ళలాగా నటించడం, నాకు అంతా తెలుసు అనుకోవడం, నాకు అన్నీ బాగా వచ్చు అనుకోవడం. తీరా బాగా నీట్గా బయలుదేరి, అసలు కావాలి స్టూడెంట్ లాగా బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఏమంటే ఈ బస్సు ఎట్టిపోతుంది చెప్పండి, బస్సు పేరు కూడా తెలీదు అంటే వీళ్ళకి అక్షరం రాదు అని. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, అది చూడండి కొంచెం ఏ ఊరు పోతుంది అంటున్నా. కారణం ఏంటంటే ఇంతకుముందు ట్రైన్లకి పెద్ద పెద్ద బోర్డులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడో కంప్యూటర్ బోర్డు అంట చిన్నగా పెడుతున్నాడు. గుంటూరు సికింద్రాబాద్ అనేది కళ్ళద్దాలు పెట్టుకున్నా కనపడదు, అంత చిన్నగా రాస్తున్నారు. మనం
విశ్వాసం గలవారమై ఉన్నట్టుగా నటించకూడదు. మన విశ్వాసం బయటపడేది ఎప్పుడు అంటే, చదువుకున్న వాళ్ళు చదువు బయటపడేది ఎప్పుడు అంటే అక్షరం చదవాల్సి వచ్చినప్పుడు. మన విశ్వాసం బయటపడేది ఎప్పుడంటే మనం శోధనలో ఉన్నప్పుడే మన విశ్వాసం బలపడాలి. మన కష్టాల్లో ఉన్నప్పుడే మన విశ్వాసం బలపడాలి. మనము శ్రమలలో ఉన్నప్పుడే మన విశ్వాసము బలపడి దేవునితో కూడా మనం నడవాలి. దేవునికి స్తోత్రం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్నో తగిలినా, భయము లేదు మనకింకా, ప్రభువు చెంతనొందము, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యుద్ధనాదం చేస్తే సాతానుడు కూడా పారిపోతాడు. నాకన్నీ పాత పాటలే వచ్చు. ఇప్పుడు మీరు కొత్త పాట ఒకటి పాడుతున్నారు, చాలా బాగా నచ్చింది నాకు, హృదయాన్ని తాకినట్టుగా ఉంటుంది. కొత్త పాట పాడతారు మీరు. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే. అసలు ఎంత దైవసేవకుడు ఎంత బాగా రాశాడంటే, నా ముందు నీవు ఉంటే అసలు నాకు భయం ఎందుకు, నా తోడు నీవు ఉంటే ఇంక అంతే చాలు, ఇంకేం వద్దు. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, ఆపత్కాలమందున. పాడండి. పాత పాటలు నేను పాడతా, కొత్త పాటలు మీరు పాడాలి. నిన్నే లోకరక్షకుడా, ఆనందేంతో నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించే. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మన ముందు ఆయన ఉంటే మనం భయపడాల్సిన పని లేదు. మనతో ఆయన ఉంటే మనము ఇక మనకే కొద్దు ఉండదు. ఈ ధైర్యంతో మొదట నుండి పెద్ద పాస్టర్ గారు నేర్పించింది ఇదే ధైర్యం, అదే ధైర్యంతో వెళుతున్నాం. కష్టాలు మీకు వచ్చినట్టే కష్టాలు ఉన్నాయి, మీకున్నట్టే శోధనలు ఉన్నాయి, మీకున్నట్టే అనారోగ్యాలు, మీకున్నట్టే ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ ఉన్నాయి మాకు. కానీ ఏ రోజు నేను వేదన చెందను, దిగులు పడను, ఆలోచన చేయను. సమస్తంలో నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. నేను ఆయన కలిగి ఉన్నాను గనక ప్రతి పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు, సమాధానమును సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు, ఆయనతో నేను నడుస్తున్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. దోతా పాట పాడుడి అనే పాట తీయండి. దూతా పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. దూతా పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభుండు బుట్టెను బేత్లెహేమునందున, భూజనంబు కెల్లాను
సౌఖ్య సంభ్రమాయేనో ఆకాశంబునందున మృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదు రాకవలనో లోక సౌఖ్యమాయేనో భూనివాసులందరూ మృత్యుంబీతి గేల్తోరో నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. చేతులు జోడించి తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ పండుగ గృహంలో చేర్పడంతరం మీ కాపుదలని గ్రహించండి. ఈ వారమంతా జరగబోతున్న క్రిస్మస్ ఆరాధనలన్నిటిలో కూడా, ఆల్నైట్ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో అన్నిటిలో కూడా అయా ప్రియులందరూ పాలు పొందుటకు సహాయం దయచేయమని, వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు, తిరిగి వెళ్ళనండిగా గృహములు చేర్పడంతరం మీ కాపుదలని గ్రహించమని, సమర్పించిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మానుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడియున్న మనకందరకు సదా తోడైనగాక, ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.